వెల్కమ్ టు అనగా డిలైట్ ఛానల్. నేను ఈరోజు మీ అందరికి ఒక మంచి ఇండోర్ ప్లాంట్ని పరిచయం చేస్తున్నాను. అలాగే దీని యొక్క కేర్ కూడా ఎలా తీసుకోవాలో చెప్తాను. ఇది వచ్చేసి లక్కీ బ్యాంబూ ప్లాంట్ అన్నమాట. ఈ లక్కీ బ్యాంబూ ప్లాంట్స్ని మనం ఆన్లైన్లో కానీ, డీమార్ట్స్లో కానీ, లేదు బయట షాప్స్లో కానీ పర్చేస్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం అన్ని చోట్ల ఈ ప్లాంట్స్ అనేవి అవైలబుల్గానే ఉంటాయి. ఇది మనం పర్చేస్ చేసుకున్న తర్వాత ఈ ప్లాంట్ యొక్క కండిషన్ మనకి ఎలా ఉంది అనేది చూసుకోవాలి. ఈ ప్లాంట్ కండిషన్లో మనకి మెయిన్గా చూసుకోవాల్సింది ఎల్లో కలర్ లీవ్స్, అలాగే ఎల్లో కలర్ స్టెమ్స్ కనిపిస్తున్నాయి. ఇలాగా కనిపిస్తూ ఉన్న ఎల్లో కలర్ స్టెమ్స్ అనే వాటిని తీసేయాలి. ఎందుకు అంటే ఇది ఇన్ఫెక్ట్ అయిపోయింది, ఇది పాడైపోయింది అనమాట. ఇది తీసేయటం వల్ల మనకి మిగిలిన స్టెమ్స్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. లేదు అంటే ఆ ఎల్లో పాడైపోయిన ఇన్ఫెక్ట్ అయి ఉన్న స్టెమ్స్ లేదా లీవ్స్ పక్కన ఉన్న స్టెమ్స్కి లేదా లీవ్స్కి ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అయ్యి టోటల్ ప్లాంట్ అనేది పాడైపోవటానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇదిగోండి, నేను ఇక్కడ పాడైపోయి ఉన్న లీవ్స్ అన్నిటినీ తీసేస్తున్నాను. ఈ ప్లాంట్ని మనం ఈజీగా గ్రో చేసుకోవచ్చు. లెస్ సన్లైట్, కొంచెం సన్లైట్ ఉంటే చాలు ఈ ప్లాంట్ని ఈజీగా గ్రో చేసుకోవచ్చు. ఈ ప్లాంట్ని గ్రో చేసుకోవడానికి మనకి ఎటువంటి సాయిల్ మిక్చర్ కానీ, ఎటువంటి ఇసుక లేదు సాయిల్ కోకోపిట్ సాయిల్ మిక్చర్ కానీ ఏవీ లేకుండా ప్యూర్ వాటర్తో మనం గ్రో చేసుకోవచ్చు. నేను అందరూ గాజు కప్పులు లాంటి వాటిలో పెంచుతున్నారు. నేను అలా కాకుండా ఒక ప్లాస్టిక్ హ్యాంగింగ్ పాట్ని తీసుకున్నాను. హ్యాంగింగ్ పాట్లో నేను ఈ లక్కీ బ్యాంబూ ప్లాంట్ని గ్రో చేస్తున్నాను అనమాట. ఎందుకు అంటే ఈ హ్యాంగింగ్ పాట్నే తీసుకున్నాను అంటే ఎవరైతే మెయిన్గా హాస్టల్స్లో ఉంటున్నారో, లేదు వాళ్ళకి ఎటువంటి టేబుల్ మీద పెట్టడానికి ప్లేస్ లేకపోతే ఈ హ్యాంగింగ్ పాట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఏం చేయక్కర్లేదు, 15 డేస్కి ఒకసారిగా మనం ఈ పాట్ని అలాగే ఈ ప్లాంట్ని మెయింటెనెన్స్ చేస్తే చాలు. ఈ పాట్ని నీట్గా క్లీన్ చేసేసి వాటర్ని చేంజ్ చేసి మనకి ఏవైతే ఎల్లో కలర్లో ఉన్న లీవ్స్ వాటన్నిటిని రిమూవ్ చేసేసుకొని ఎప్పటికప్పుడు ఈ పాట్లో ఉంచేసుకొని మనం వాటర్ యాడ్ చేసుకుంటే చాలన్నమాట. ఈ ప్లాంట్ అనేది ఈజీగా గ్రో అవుతుంది. ఎందుకు నేను ఈ హ్యాంగింగ్ పాట్లో తీసుకున్నాను అంటే ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకు అంటే మెయిన్ ఎవరైతే నేను ఒక మంచి ప్లాంట్ని గ్రో అని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వే అనేది బాగా యూజ్ అవుతుంది. మ్యాక్సిమం ఇప్పుడు ఉంటున్న రూమ్స్ అన్నిట్లో టేబుల్స్ అనేవి దొరకవు. మనకి ఏ రూమ్లో ఉన్నా కానీ విండో అనేది కంపల్సరీగా ఉంటుంది కదా, ఆ విండోకి మనం ఈజీగా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఈ ప్లాంట్ని హ్యాంగింగ్ పాట్లో ఉంచి వాటర్ని యాడ్ చేస్తున్నాను. మనం మినరల్ వాటర్ని యూజ్ చేయటం వల్ల ఈ ప్లాంట్ అనేది ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. ఏవి నార్మల్ వాటర్స్ యూజ్ చేస్తే ఈ ప్లాంట్లో చేంజెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అదే మనం మినరల్ వాటర్ని యూజ్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ప్లాంట్ హెల్తీగా పెరుగుతుంది. లేదు మనకి మినరల్ వాటర్ దొరకలేదు అనుకుంటే ట్యాప్ వాటర్, ఏదైతే మనకి మున్సిపాలిటీ వాటర్ ఉంటాయి చూసారో ఆ మున్సిపాలిటీ వాటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఈ పాట్లో ఏదైతే మనకి రూట్స్ కింద ఉన్నాయి చూసారా, ఆ స్టెమ్స్ కంటే ఒక 2 ఇంచెస్ లో ఎక్కువే, కొన్ని 2 ఇంచెస్ వరకే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకు అంటే ఆ 2 ఇంచెస్ కంటే ఎక్కువ మనం వాటర్ యాడ్ చేసుకోవటం వల్ల పైనున్న నోట్స్కి కూడా రూట్స్ అనేవి వచ్చేసి మొత్తం ప్లాంట్ మొత్తం అంత నీట్గా ఉండదన్నమాట. మనం 2 ఇంచెస్ వరకు వాటర్ పోసుకుంటే చాలు. పోసుకున్న తర్వాత మనకి లైట్ సన్లైట్ తగిలే ప్లేస్లో ఈ ప్లాంట్ని మనం ఉంచుకుంటే చాలు. నేను ఈ హ్యాంగింగ్ పాట్లో పెట్టుకున్నా కదా, ఈ హ్యాంగింగ్ పాట్ని నేను మాకు ఎంట్రన్స్ గేట్ ఏదైతే ఉందో దానికి హ్యాంగ్ చేసుకున్నాను. నేను 1 వీక్ ఒకసారి దీని యొక్క వాటర్ లెవెల్ని చూసుకొని వాటర్ అయిపోగానే వాటర్ని యాడ్ చేసుకుంటాను. మళ్ళీ ఈ ప్లాస్టిక్ ఏదైతే ఉందో వాటి పాట్ ఉంది కదా, లోపల వాటర్ వల్ల ఏదైనా పాచి లాంటిది ఏదైనా పడితే దాన్ని ప్రతి 15 డేస్కి ఒకసారి
ప్లాంట్ మొత్తాన్ని నీట్‌గా వాష్ చేసి, ఆ పాట్‌ని కూడా క్లీన్ చేస్తాను. ఇలా మనం మెయింటైన్ చేసుకుంటే చాలు ఈజీగా గ్రో చేసుకోవచ్చు.